గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి మనం ఉల్లిపొరకు అంతా తెంపేసుకున్నాం కదా, ఇంకా కొంచెం అక్కడక్కడ ఉన్నట్టుంది. అది తెంపేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా గ్రోత్ రావాలంటే మనం ఒక చిన్న పంజాలు ఇదిగోండి, అది ఇప్పుడే వస్తున్నట్టుంది. ఇదిగోండి ఎండిపోయినవి ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా తీసేసేయండి. తీసేస్తే అప్పుడు హెల్దీగా ఉంటుంది మొక్క. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు మంచి హెల్దీగా వస్తాయి. కొన్ని కొన్ని ఏంటంటే మనకి ముదిరిపోయి దానికి సీడ్స్ కూడా వస్తాయి కదా, అవి కూడా మొత్తం తీసేసేయాలి. ఇంకా దాంట్లో ఏమి ఉండదు, కిందకెళ్ళి ఏం రాదు మనకి. ఇదిగోండి ఇలా తీసేస్తే ఇవి ఎండిపోయిన ఉన్నాయి కదా, ఇవి తీసేసి కిచెన్ కంపోస్ట్లో వేసేసుకుందాము. ఇందులోనే వేయడం వల్ల ఏంటంటే వర్షాకాలం కదా, నార్మల్ టైంలో దీంట్లో వేసిన ఏం కాదు, కానీ వర్షాకాలంలో ఏంటంటే స్నేల్స్ ఎక్కువగా వస్తాయి. ఇదిగోండి అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి స్నేల్స్. ఒక వానకి స్నేల్స్ స్టార్ట్ అయిపోతాయి. అయ్యో నేను పీకేసానా, నేను పెట్టేసాను టమాటా మొక్క. ఇది నారు వస్తుందన్నమాట. ఇదిగోండి అక్కడక్కడ మనకు ఉన్నాయి కదా, కొన్ని చామదుంపలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఇదిగోండి మంచిగా ఇలా దీనిపైన కొంచెం ఎండిపోయినటువంటి పొట్టు కూడా ఉంటుంది కదా, ఉల్లి పొరక పైనది, అదంతా తీసేద్దాము. ఇదిగోండి మనకి పువ్వు వచ్చినటువంటివి కూడా ఉంటాయి కదా, అవన్నీ ఇలా నీట్గా ఇంకా మన కుండీలో వాటికి సంబంధించినవి ఏమీ లేకుండా ఉంచుకోవాలన్నమాట. ఫ్రెష్గా ఉండాలి. ఈ యొక్క వర్షాకాలంలో గుర్తుపెట్టుకుని మట్టిలో మనము కిచెన్ కంపోస్ట్ కానీ అలాంటివి ఇలా మట్టిలో పైన కనిపించొద్దు. అందుకే నేను ప్రతి కుండీలో ఇలా కిచెన్ కంపోస్ట్ కోసమని అలా బాటిల్స్ పెట్టేసుకుంటాను. దానివల్ల ఏంటంటే స్నేల్స్ బెడదన్ అయితే తగ్గిపోయింది, పురుగులు కూడా రావట్లేదు అనమాట. అలా కాకుండా డైరెక్ట్ వేయడం వల్ల మట్టిలో పురుగు వస్తుంది, వేరు తినే పురుగు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం ఏంటంటే అలా బాటిల్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇదిగోండి అంత నీట్గా ఉంది చూసారా. ఇలా క్లీన్ చేసేసుకోవాలి. అది మళ్ళీ ఒక వారం వరకు మళ్ళీ కొత్త చిగురు వచ్చేస్తుంది. ఇంకోటి ఇది కూడా అయిపోయింది, దీన్ని చూడట్లేదు కిందికి పడిపోతే. ఇదిగోండి ఇదేమో కొత్తగా వచ్చింది చూసారా. ఇలా ఉంచేస్తే మనకి ఇంకేమైనా మొక్కలు వచ్చి ఉంటే కూడా వస్తాయి. ఈ టమాటా మొక్కను దీంట్లోనే పెట్టేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ టమాటా మొక్క ఉంది కదా, ఇదే కుండీలో పెట్టేసుకుందాము. దీంట్లో మంచిగా ఫుల్ ఎనర్జీ ఉంది తెలుసు, దాని ఫుల్ కంపోస్ట్ ఉంది. ఇదంతా ఏం చేస్తానంటే నేను కిచెన్ కంపోస్ట్ బిన్ ఉంది, దాంట్లో వేసేసి దానికి కవర్ వేసేస్తున్నాను. ఎందుకంటే వానాకాలం స్టార్ట్ అయింది కదా, అందుకని అంత కిచెన్ కంపోస్ట్ వేసేసి కార్డ్బోర్డ్ కూడా వేసాను. మనకి స్మెల్ రాదు, మంచిగా డ్రై అయిపోతుంది. అక్కడక్కడ ఎండిపోయిన కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, తెంపేసి ఇంకా అక్కడిక్కడ పాడేయద్దు, దీంట్లోనే వేసేసేయాలని వేసేసి ఆ కవర్ కప్పేస్తాను. వానకు కూడా ఏమీ తడవదు. ఇంకా ఇదిగోండి దీనికి మొన్నదాకా మంచి పూత వచ్చింది, మొక్క డల్ అయిపోయింది. ఆకులు తెంపేద్దాము. తెంపేస్తే మళ్ళీ